వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారి పంచశతతమ పట్టాభిషేక స్మరణోత్సవాన్ని సరస్వతీదేవి యొక్క సమారాధనగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఆ చదువుల తల్లి అయినటువంటి సరస్వతి మనందరికీ చక్కని మేధాశక్తి ప్రసాదించమని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మేధా సూక్తాన్ని పఠిస్తున్నాను. దీర్ఘారణవతి మేధానే మేధా శబ్దానికి నిర్వచనం అంటే ఒక సద్విషయాన్ని గ్రహించి దాన్ని నిరంతరంగా మనస్సులో మెదడులో స్థిరపరుచుకునేందుకు తోడయ్యే శక్తికి మేధాశక్తి అని పేరు. అట్లాంటి మేధాశక్తి మనందరికీ మన పరంపరకు అంటే మన సంతానానికి అందరికీ కలగజేయమని ప్రార్థించేది ఈ మేధాసూక్తం. ఇది యజుర్వేద అంతర్గతమైంది. దీన్ని ఇప్పుడు పఠిస్తున్నాను. మేధాదేవీ జుషమాణాన ఆగాత్ విశ్వాచే భద్రాసవనస్యమాన త్వయా జుష్టాయుషమానా దురుక్తా ఆన్ బృహద్వదేమ విథతే సువీరాః త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయా త్వయా జుష్టశ్చిత్రం విందతే వసుధానో జుషస్వద్రవిణో నమేధే మేధాం ఇంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అస్మినాభాదత్తాం పుష్కరస్వజ అప్సరాసు చయా మేధా గంధర్వేషు చ యన్మనః దైవీ ఇం మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్జుషతాగుం స్వాహా ఆమాం మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతే జగమ్య ఊర్జస్వతి పయసా పిన్వమానా సామాం మేధా సుప్రదేగాజుషదాం మయి మేధాం మయి ప్రజాం మయి జగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. శ్రీ సరస్వత్యై నమః. ధన్యవాదాలు దేశకాచార్య గారు, వెంకటేశ్వరరావు గారు, పన్నగవేణి గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు, పద్మ గారు. మనం సరస్వతి సమారాధన అనుకున్నాం. సరస్వతి సమారాధన చాలా దివ్యంగా ప్రారంభమైంది. సరస్వతి ప్రార్థన అంటే ఈ అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడి గారి పద్యం ఒకటి జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం రాదు, జ్ఞాపకం చేసుకున్నాను. అది